హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పున్ను క్రియేషన్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి నిన్ను కోరి పార్ట్ 3. సో స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. భాను ఉదయాన్నే లేచి హైదరాబాద్ వెళ్ళడానికి రెడీ అయింది. దీపా వాళ్ళు కూడా రెడీ అయి భానుతో కలిసి కిందికి వెళ్ళారు. ఉమా ముగ్గురికి టిఫిన్ పెట్టింది. శంకర్ భానుని స్టేషన్కి తీసుకుని వెళ్ళి ట్రైన్ ఎక్కించి ఇంటికి వచ్చాడు. భాను హైదరాబాద్ వెళ్ళేసరికి సాయంత్రం అయింది. ముందే ఒక హాస్టల్ చూసుకోవడం వల్ల భానుకి పెద్దగా ఇబ్బంది కాలేదు. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత శంకర్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడింది. జర్నీ చేసి అలసిపోవడం వలన వెంటనే పడుకుంది భాను. ఉదయం 6 గంటలకి ఎవరో పిలిచినట్టు అనిపించి నిద్ర లేచింది భాను. హాయ్, నా పేరు మీనాక్షి అంటుంది. భాను కొంచెం కష్టంగా నవ్వుతూ భానుమతి అని చెప్పింది. సారీ భాను, నా డ్యూటీ అయిపోయి ఇప్పుడే వచ్చాను. మళ్ళీ పడుకుంటే నిన్ను కలవడం కుదరదు అని ఇలా నీ నిద్ర డిస్టర్బ్ చేశాను అంటుంది. భాను నవ్వుతూ అయ్యో పర్లేదు మీనా, నేను కూడా ఇవాళ కొంచెం తొందరగా వెళ్ళాలి. ఫస్ట్ డే కదా, ముందు గుడికి వెళ్దాం అనుకున్నా కానీ ఇంకా పడుకొని ఉన్నా. నువ్వు లేపి చాలా మంచి పని చేశావు, థ్యాంక్ యూ అంటుంది. మన మధ్య ఇంకా ఈ సారీలు థ్యాంక్స్లు వద్దు భాను, అయినా ఈ మీనా ఎప్పుడు మంచి పనులే చేస్తుంది అంటుంది. సరే అని భాను నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. 10 మినిట్స్లో రెడీ అయింది భాను. అవును భాను, అడగడం మర్చిపోయాను. ఇంతకీ నువ్వు ఎక్కడ జాబ్ చేశావు అని అడిగింది మీనా. భాను తన బ్యాగ్ సర్దుకుంటూ విజేంద్ర వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో అంటుంది మీనా. అని అంటుంది భాను. దాంతో మీనా ఏం మాట్లాడకపోవడంతో తనని చూస్తుంది. మీనా స్టాచ్యూలా అయింది చూసి హే మీనా, ఏమైంది నీకు అంటూ తన చేయి పట్టుకొని ఊపింది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన మీనా, నీకు ఇంకో కంపెనీ దొరకలేదా తల్లి, పోయి అందులో చేరావు అని అంటుంది. ఏమైంది మీనా, ఆ కంపెనీ చాలా మంచిది అని విన్నాను. చూడడానికి బాగుంటే సరిపోదు మేడం, అందులో ఉండే మనుషులు కూడా బాగుండాలి అంటుంది మీనా. మనుషులతో మనకేం పని మీనా, వర్క్ బాగుంటే సరిపోయే అంటుంది భాను. అమ్మా తల్లి, నీకు అలా అర్థమైందా, నా బంగారమే. ఇంకా నీకు నేను ఏం చెప్పలేను కానీ ఇంతకీ జాబ్ ఏంటమ్మా అంటుంది మీనా. అది పర్సనల్ సెక్రటరీ అంటుంది. వామ్మో, ఏకంగా డైనోజర్ ముందే అన్నమాట మీ పని అంటుంది మీనా. అబ్బా మీనా, కాస్త అర్థమయ్యేలాగా చెప్పు అంటుంది భాను. తల్లి, నీకు అర్థమయ్యేలాగా చెప్పడం నా వల్ల కాదు కానీ ఆఫీస్లో నీకెవరైనా తెలుసా? నాకు హైదరాబాద్లోనే ఎవరూ తెలియదు, ఇంకా ఆఫీస్లో ఎలా తెలుస్తుంది అంటుంది. అవునా అమ్మా, మంచిదే అయితే. అక్కడ నా ఫ్రెండ్ అజయ్ అని ఉంటాడు, వాడు నీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాడు. ఇంకా నువ్వు వెళ్ళు, ఫస్ట్ డేని లేట్గా వెళ్తే నీ పని అంతే అంటుంది. మీనా చెప్పింది విన్న తర్వాత భానుకి కొంచెం భయమైంది. సరే మీనా, ఇంకా నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి గుడికి వెళ్ళింది. గుడిలోకి వెళ్ళి బాబాని దర్శించుకొని మా అక్క వసుని నాకు తొందరగా కనిపించేలా చూడు స్వామి అని మొక్కుకొని బయటకు వచ్చి కూర్చుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళని చూసి భాను హే నీహా అంటూ దగ్గరికి వెళ్ళింది. ఎలా ఉన్నావు నీహా, అయినా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఆ మాట నేను అడగాలి, నువ్వేంటక్క ఇక్కడ అంటుంది నీహా. ఇక్కడ కొన్ని రోజులు నాకు పని ఉంది పాప, అందుకే వచ్చాను. మరి నువ్వేంటి ఇక్కడ? మేముండేది ఈ ఊర్లోనే అంటుంది. అవునా, మరి ఆ రోజు మా ఊరికి వచ్చారేంటి అంటుంది. నా ప్రతి బర్త్డేకి అక్కడికి వస్తాను, అందుకే ఆ రోజు వచ్చాను అంటుంది. హే నీహా, ఆ రోజు నీ బర్త్డేనా, మరి నాకు చెప్పలేదెందుకు అనగానే చెప్తే ఏం చేసేదానివేంటి అంటుంది నేహ. ఏం చేస్తారు తల్లి, విష్ చేసేదాన్ని అంటుంది భాను. అబ్బో అంతేనా, నేను ఇంకా నాకు గిఫ్ట్ ఇచ్చేదానివేమో అనుకున్నా. వామ్మో, పిట్ట కొంచెం కూతగనం అంటే ఏంటో అనుకున్నా, అది నీలాంటిదే అని ఇప్పుడే నాకు అర్థమైంది అంటూ నేహాని దగ్గరికి తీసుకొని చెక్కల గింతలు పెట్టింది. నేహ ఇంకా నవ్వలేక అబ్బా ఇంకా చాలక్క అంటుంది. అవును నేహ, నువ్వెవరితో వచ్చావు ఇక్కడికి? మా నానితో వచ్చాను, రా నీకు చూపిస్తా తనని అంటూ భానుని అక్కడికి తీసుకొని వెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళగానే భాను టైం చూసుకొని అయ్యో నీహా సారీరా, మళ్ళీ ఇంకోసారి కలిసినప్పుడు తప్పకుండా మీ నానిని కలుస్తా, ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటూ అక్కడి నుండి వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి నీహా బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళింది. నీహా నవ్వుతూ వాళ్ళ నాని దగ్గరికి వెళ్ళింది. ఏంటి చిటి తల్లి అంత హ్యాపీగా ఉన్నావు అంటుంది సావిత్రి. మొన్న మనం ఒక ఊరికి వెళ్ళినప్పుడు కలిసింది అని చెప్పినాగా నాని, ఆ అక్క మళ్ళీ ఇక్కడ కలిసింది. అవునా, సరే తల్లి, ఇంకా మనం ఇంటికి వెళ్దాం పదా, మీ బాబాయ్కి లేట్ అవుతుందిగా అంటుంది. భాను కంగారుగా ఆఫీస్లో అడుగుపెట్టింది. అప్పటికే అక్కడ అందరూ రోబోస్ లాగా పనిచేస్తున్నారు. భాను వెళ్ళి రిసెప్షన్కి తన అపాయింట్మెంట్ లెటర్ చూపించింది. 5 మినిట్స్ కూర్చోండి, నేను వెళ్ళి సార్తో మాట్లాడి చెప్తాను అని కాల్ చేసింది.
3 మినిట్స్ తర్వాత మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్పగానే కొంచెం టెన్షన్తో లోపలికి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ సార్ అని లోపలికి వెళ్ళింది. ఆయన భానుని చూసి హలో మిస్ భానుమతి ప్లీజ్ టేక్ ఏ సీట్ అన్నారు. థ్యాంక్ యూ సార్ అని కూర్చుంది భాను. ఆయన అన్నీ చూసి గుడ్ అని చెప్పి ప్యూన్కి కాల్ చేశాడు. మిస్ భానుమతి మీ క్యాబిన్ని ప్యూన్ చూపిస్తాడు వెళ్ళండి అని చెప్పి తన పనిలో పడ్డాడు. భాను బయటికి వచ్చి ప్యూన్ చూపించిన ప్లేస్లో కూర్చుంది. ఏం చేయాలో తెలియక నార్మల్గా కంప్యూటర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తిని చూసి లేచి నిల్చుంది భాను. అయ్యో మీరు అందరినీ చూసి నిల్చోవాల్సిన పని లేదు అంటాడు. అన్నట్టు నా పేరు చెప్పలేదుగా, ఐయామ్ అజయ్, మీరు భానుమతి కదా, మీనా చెప్పింది అంటాడు. హో హాయ్ అజయ్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. సరే మనం లంచ్ టైంలో మాట్లాడుకుందాం, ముందైతే మీరు ఈ ఫైల్స్ చూడండి, సార్ రాగానే పిలుస్తారు. ఇంకో విషయం ఎలాంటి పొరపాటు చేయకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. 5 మినిట్స్ తర్వాత ఇంకో ఇద్దరు భాను ముందుకొచ్చారు. వాళ్ళని చూడగానే భాను నిల్చుంది. హే హాయ్ మిస్ భానుమతి అని షేక్ హ్యాండ్ ఇస్తారు ఇద్దరు. భాను నవ్వుతూ హాయ్ చెప్పి కూర్చుంది. నువ్వు మా ముందు నిలబడాల్సిన అవసరం లేదు అంటారు నవ్వుతూ. భానుకి కొంచెం కోపం వచ్చి చూస్తుంది. అది వాళ్ళు అర్థం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత కాసేపటికి ఇంకొకరు వచ్చి భాను ముందు నిలబడ్డారు. ఈసారి భానుకి కోపం వచ్చి తలెత్తి చూడకుండానే ఏంటి మీరు ఏం కావాలి అని అడుగుతుంది. అతను ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉన్నాడు. ఏంటి ఏం మాట్లాడడం లేదు అని తలెత్తి చూసింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఈయనేంటి తినేలా చూస్తున్నాడు అనుకొని నిలబడి హాయ్ నా పేరు భానుమతి అని చెయ్యిచ్చింది. అతని కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. అతన్ని చూస్తే భానుకి కాస్త భయం వేసింది. అయినా కూడా ధైర్యం తెచ్చుకొని మీకేం కావాలో చెప్పండి, ఇలా నిలబడితే ఏంటి అర్థం, బాస్ వచ్చాడో మనిద్దరి పని అవుతుంది అని చెబుతుంది. తన మాటలు విని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళాడు అనుకుంటూ కూర్చుంది. అప్పుడే భానుకి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే అవతల వాళ్ళు ఏదో ఫైల్ నేమ్ చెప్పి తొందరగా తీసుకొని రా అని అరిచినట్టు చెప్పాడు. భాను కంగారుగా ఫైల్ తీసుకొని లోపలికి వెళ్ళింది. ఎక్స్క్యూజ్ మీ సార్ అని లోపలికి వెళ్ళి అతన్ని చూసి షాక్ అయింది. అతని చైర్లో నుండి లేచి నిలబడి భాను చేతిలో ఉన్న ఫైల్ తీసుకున్నాడు. అతన్ని చూస్తూ సారీ సార్, మీరు అని నాకు తెలీదు, ఎవరో కొలీగ్ అనుకున్నా అందుకే అని అంటుంది. అతను కోపంగా సరే ఇంకా నువ్వు వెళ్ళు అంటాడు. భాను డోర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి సార్ అని పిలిచింది. అతను ఫైల్ చూస్తూ తలెత్తి చూడకుండానే ఏంటి అని అడిగాడు. ఈయనకి పొగరు బాగానే ఉంది అనుకొని కొంచెం ధైర్యం తెచ్చుకొని మీ నేమ్ ఏంటి సార్ అని అడిగింది. ఆ మాటకు అతడు చురుగ్గా భానుని చూసి తన ఎదురుగా ఉన్న నేమ్ బోర్డ్ని చూపించాడు. భాను అది చూసి విక్రమ్ వర్మ అని చదివి కోపంగా వెళ్ళింది భాను. తన క్యాబిన్లో కూర్చొని విక్రమ్ని చూస్తూ ఎంత పొగరు ఈయనకి, కోపిష్లాగా ఉన్నాడు అనుకొని తన పనిలో పడింది. మళ్ళీ ఆ రోజంతా తను విక్రమ్కి ఎదురు పడలేదు. సాయంత్రం ఆఫీస్ అవ్వగానే భాను హడావిడిగా వెళ్ళిపోయింది. నైట్ 8కి హాస్టల్ రూమ్కి వచ్చింది భాను. కాస్త ఫ్రెష్ అయ్యి వచ్చి డిన్నర్ చేసిన తర్వాత శంకర్కి కాల్ చేసింది. శంకర్ లిఫ్ట్ చేసి ఏంటి తల్లి ఇంత లేట్ అయింది, తిన్నావా అని అడుగుతాడు. నాన్న మీరు తిన్నారా అంటూ కాసేపు మాట్లాడి తర్వాత ఇంకా ఉంటాను నాన్న అని పెట్టేస్తుంటే భాను ఒక మాట విశాల్ నీకు కాల్ చేశాడా అని అడుగుతాడు. లేదు నాన్న చేయలేదు, ఎందుకు నాన్న అలా అడిగారు అంటుంది. ఏం లేదు తల్లి ఊరికే, సరే నువ్వు బాగా అలసిపోయి ఉంటావు ఇంకా రెస్ట్ తీసుకో అని కాల్ కట్ చేశాడు. భాను ఏదో ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంది. భాను పొద్దున్నే లేచి రెడీ అవుతూ నాకేంటో ఈ కర్మ, ఇంట్లో ఉన్నప్పుడు ఎంచక్క 10ంటికి లేచేదాన్ని, ఇప్పుడు చూడు అలారం పెట్టుకొని మరీ తొందరగా లేవాల్సి వస్తుంది అనుకుంటూ రెడీ అవుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మీనా గుడ్ మార్నింగ్ భాను, ఎలా ఉంది నిన్న ఫస్ట్ డే ఆఫీస్ అని అడుగుతుంది. గుడ్ మార్నింగ్ మీనా, పర్లేదు బాగానే ఉంది. డైనోసార్ని చూసావా అంటుంది. ఏం అర్థం కానట్టు చూసి ఎవరు అని అడిగింది భాను. అయ్యో అదే తల్లి మీ ఎండి విక్రమ్ని చూసావా అంటుంది. హో ఆయన చూశాను అంటుంది. ఎలా ఉన్నాడు అని అడుగుతుంది మీనా. భాను ఆఫీస్లో జరిగింది మొత్తం చెబుతుంది. మీనా నవ్వుతూ నువ్వు చాలా లక్కీ తెలుసా భాను అనగాని భాను కోపంగా ఎందుకు, ఆయన నాతో అలా బిహేవ్ చేసినందుక అంటుంది. అయ్యో అంత కోపం ఎందుకు, విక్రమ్ సార్ నీతో చాలా కూల్గా ఉన్నాడు తెలుసా అనగాని భాను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏంటి దాన్ని కూల్ అంటారా, ఏ ఊర్లో తల్లి, విక్రమ్ సార్కి ఫస్ట్ డేనే నువ్వు ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వలేదు, దానికి తోడు తన కంపెనీలో వర్క్ చేస్తూ తననే అడిగావు చూడు, సూపర్ నువ్వు అంటుంది మీనా. అయినా తప్పంతా ఆఫీస్ వాళ్ళది మీనా, ఎవరు వచ్చినా నిలబడకండి అని చెప్పి ఏకంగా సార్ వచ్చినప్పుడు కూడా అని ఆగిపోయింది. సరేలే ఇంకా వదిలేబాను, ఇవాళ ఆయన నీకు బాగుండాలి అని కోరుకుంటున్నా అంటుంది నవ్వుతూ.
బాను అని ఒక్క నిట్టూర్పు విడిచి నా సంగతి వదిలే మీనా. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు జాబు అని అడిగింది. మీనా తెల్లకోటలో ఉన్నా కూడా నన్నేం చేస్తున్నావని అడిగావు చూడు. దండం పెట్టి డాక్టర్ని తల్లి అంటుంది. బాను నవ్వుతూ ఏదో ఊరికే అడిగాను. నిన్న విక్రమ్ సార్ని కూడా నేమ్ అడిగినప్పుడు ఆయన కూడా ఇలాగే రియాక్ట్ అయ్యారు తెలుసా అని నవ్వుతుంది మీనా. సరే కానీ ఇవాళ నీ ఆఫీస్ అయ్యాక అక్కడే ఉండు నేను వస్తా. అయ్యో ఎందుకు నీకు మీనా, నేనే వచ్చేస్తానులే, మళ్ళీ నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్ళాలిగా. ఏం పర్వాలేదు, ఇవాళ నాకు లీవ్, చిన్న షాపింగ్ చేయాలి, అందుకే నువ్వు నాతో వస్తున్నావు అంతే, ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటా, ఇంకా నువ్వు వెళ్ళు, లేట్ అయితే నీ పని గోవిందా అంటుంది మీనా నవ్వుతూ. బాను ఆఫీస్లో అడుగుపెట్టి అందరినీ చూసింది. మళ్ళీ రోబోస్ లాగా వర్క్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళని చూసి సార్ లేకపోయినా కూడా ఇంత బాగా వర్క్ చేస్తున్నారు అంటే సార్ ఎంత అదో తెలుస్తుంది అనుకుంటూ లోపలికి వెళ్ళింది. ఎదురుగా అజయ్ వచ్చి కంగారుగా ఏంటి లేట్ అంటాడు. లేట్ ఏంటి అని టైం చూసి కరెక్ట్గానే వచ్చానుగా అంటుంది. సార్ నీ గురించి 2 సార్లు అడిగాడు తెలుసా. భాను కూడా కంగారుగా ఏంటి ఈయన అప్పుడే వచ్చేసాడా, అయినా ఎందుకు పిలిచాడు అంటుంది. ఏమో తల్లి తొందరగా వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అజయ్. భాను కంగారుగా ఎక్స్క్యూజ్ మీ సార్ అని లోపలికి వెళ్ళింది. విక్రమ్ కోపంగా ఇది ఆఫీసా లేకపోతే మార్కెట్ అనుకున్నావా, ఒక్క టైం అంటూ లేదా, పైగా రాగానే అందరితో సొలు కబర్లు అంటూ గట్టిగా అరిచాడు. ఎంత గట్టిగా అంటే లైట్గా భాను కళ్ళల్లో నీళ్ళు వచ్చేలాగా. భానుని గమనించిన విక్రమ్ కొంచెం కూలై ఒక ఫైల్ తీసుకొని రమ్మన్నాడు. కొంచెం గట్టిగా ఊపిరి తీసుకొని ఏంటి సార్ మీరు, నేను కరెక్ట్ టైంకే వచ్చాను, మీరే తొందరగా వచ్చి మా మీద అరుస్తారేంటి అని కొంచెం గట్టిగా అంటుంది భాను. భాను అలా అనేసరికి విక్రమ్ ఈగో బాగా హర్ట్ అయి కోపంగా భాను దగ్గరకు వచ్చాడు. అంతలో లోపలికి చారి రావడంతో విక్రమ్ కూల్ అయ్యాడు. ఇదే కరెక్ట్ టైం అనుకొని భాను అక్క నుండి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చుంది. నేనేంటి ఇలా చేశాను, ఇవాళ నా పని గోవింద అనుకుంటూ ఉండగానే విక్రమ్ కాల్ చేసి ఫైల్ తీసుకొని రమ్మన్నాడు. వామ్మో నా పని అయింది అనుకుంటూ లోపలికి వెళ్ళింది భాను. విక్రమ్ భానుని చూడకుండానే ఒక బ్లాక్ కాఫీ తీసుకురా అన్నాడు. భానుకి అర్థం కాక అక్కడే నిలబడి ఉంది. విక్రమ్ తలెత్తి ఏంటి చెప్పింది అర్థం కాలేదా నీకు అంటాడు. భాను మనసులో నేను నీకు కాఫీ పెట్టాలే కోపిష్టి అనుకుంటూ వెళ్ళింది. ఈయన గారికి విక్రమ్ కంటే కోపిష్టి అనే పేరు సూట్ అవుతుంది అనుకుంటూ కాఫీ తీసుకొని వెళ్ళింది భాను. విక్రమ్ తాగి ఇది కాఫీనా లేకపోతే షుగర్ ఫ్యాక్టరీనా అంటూ ఎంత షుగర్ వేసావు అంటాడు. భాను కంగారుగా 3 స్పూన్స్ వేసాను సార్ అంటుంది. విక్రమ్ షాక్ అయి 3 స్పూన్సా అంటాడు. భాను అవును అని తలూపి బ్లాక్ కాఫీ అంటే చేదుగా ఉంటుందిగా, అందుకే షుగర్ కొంచెం ఎక్కువ వేశాను అంటుంది. ఏంటి కొంచెం వేసావా, మొత్తం ఫ్యాక్టరీ ఉంది ఈ కప్పులో అంటాడు. భాను కోపంగా అయితే ఇలా ఇవ్వండి అంటూ కప్పు తీసుకొని ప్రయత్నం చేసింది. అంతలో కప్పులో కాఫీ అక్కడ ఉన్న ఫైల్స్ ఇంకా విక్రమ్ షర్ట్ పైన పడింది. భాను కంగారుగా వచ్చి సారీ సార్ అంటూ తన చున్నీతోనే విక్రమ్ షర్ట్ని క్లీన్ చేస్తూ ఉంది. భాను అంత దగ్గరికి రావడంతో విక్రమ్కి మాటలు రావడం లేదు. భాను కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి తేరుకొని భాను నుండి దూరంగా జరిగి ఫైల్స్ చూసి కోపంగా నీకు కొంచెమైనా బుద్ధుందా, ఇవి ఎంత ఇంపార్టెంట్ తెలుసా, వెళ్ళి ఈ ఫైల్స్ అన్నీ మళ్ళీ రెడీ చేయి, ఇవ్వాలే ఎట్టి పరిస్థితుల్లో అవి కంప్లీట్ అయ్యాకే నువ్వు వెళ్ళాలి, అర్థమైందా అని అరిచాడు. భాను ఏం మాట్లాడకుండా ఫైల్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. భాను తన క్యాబిన్లో కూర్చుని ఉంది. పాపం తన హ్యాండ్ పైన కూడా కాఫీ పడడంతో మంటగా ఉంది తనకి, కానీ అదేమీ పట్టించుకోకుండా ఫైల్ పని చేస్తుంది. లంచ్ టైంలో కూడా భాను ఇంకా వర్క్ చేస్తూ ఉండటం చూసి విక్రమ్ భానుకి కాల్ చేశాడు. భాను లిఫ్ట్ చేసి సార్ ఇంకా కొంచెమే ఉంది అయిపోతుంది అని చెప్పింది. నేను వర్క్ చేయమన్నాను కానీ లంచ్ కూడా చేయకుండా కాదు, వెళ్ళి ముందు లంచ్ కంప్లీట్ చేయి అంటాడు. భాను కొంచెం కోపంగా నాకు ఆకలిగా లేదు సార్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. విక్రమ్ ఇంకా ఏం చేయలేక విండో నుండి భానుని చూస్తూ ఉండిపోయాడు. మొత్తానికి భాను ఫైల్స్ అన్నీ ఫినిష్ చేసి కొంచెం రిలాక్స్ అవుదామని ఫ్రీగా కూర్చుంది. తనకి తెలియకుండానే మంచి నిద్రలోకి జారుకుంది. అప్పుడే ఫైల్స్ కోసం తన క్యాబిన్కి వచ్చిన భానుని చూసి అలా చూస్తూ ఉండిపోయాడు. చిన్నపిల్లల నిద్రలో కూడా నవ్వుతూ పడుకుంది. గాలికి తన ముంగుర్లు మొహం మీద నాట్యం చేస్తున్నాయి. తనని అలా చూస్తూ వెళ్ళి తన మొహం పైన ఉన్న ముంగురుల్ని సవరించిపోయి మళ్ళీ ఒక్క క్షణం ఆగి నాకేమైంది, ఈ అమ్మాయిని చూస్తూ నేనెందుకు ఇలా అవుతున్నా అనుకుంటూ తనకి తెలియకుండానే మళ్ళీ భానుని చూస్తున్నాడు. టేబుల్ పైన తట్టి భానుని పిలిచాడు. అయినా ఎలాంటి రియాక్షన్ లేదు.
ఇంకా లాభం లేక భాను చెయ్యి మీద తట్టి అప్పుడు చూశాడు. భాను చెయ్యి ఎర్రగా కందిపోవడం. విక్రమ్కి అప్పుడు అర్థమైంది భాను లంచ్ ఎందుకు చేయనందో. వెంటనే ఆఫీస్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుండి ఆయింట్మెంట్ తీసి భాను చేతికి పెట్టి బ్యాండేజ్ వేశాడు. ఇంకా భాను లేవకపోవడంతో తన చెవి దగ్గరకు వచ్చి కొంచెం గట్టిగా భాను అని అన్నాడు. పాప దెబ్బకి భయపడి లేచి ఎదురుగా ఉన్న విక్రమ్ని చూసిన కంగారులో బ్యాలెన్స్ తప్పి విక్రమ్ మీద పడింది. విక్రమ్ కూడా భానుని గట్టిగా పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. ఇద్దరూ కాసేపు అలాగే ఉండిపోయారు. భాను కొంచెం కదలాడటంతో విక్రమ్ వెనక్కి జరిగి కంగారుగా అక్కడున్న ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. అసలు నాకేమైంది, ఎందుకు నేను తన విషయంలో ఇలా బిహేవ్ చేస్తున్నా అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడ భాను కూడా ఇదే ఆలోచిస్తూ ఉంది. కొంచెం సేపటికి విక్రమ్ కాల్ చేసి నేను బిజీగా ఉన్నాను, ఎవరు కాల్ చేసినా నన్ను డిస్టర్బ్ చేయకు అని ఫోన్ పెట్టేశాడు. అప్పుడే అక్కడికి చారి వచ్చాడు. భానుమతి, పొద్దున నువ్వు రెడీ చేసిన ఫైల్ ఇవ్వు అంటాడు. అవి ఇందాకే విక్రమ్ సార్ తీసుకెళ్ళాడు అంటుంది. అవునా, ఓకే భాను అని వెళ్తుంటే చారి సార్ మిమ్మల్ని ఒక మాట అడగాలి అంటుంది. ఏంటి భానుమతి, చెప్పు. అబ్బా భాను అనండి సార్, బాగుంటుంది. సరే ఏంటో అడుగు భాను అంటాడు వెనక్కి వచ్చి. అది విక్రమ్ సార్ గురించి. ఆయన ఎందుకు ఎప్పుడు చూసినా అలా ఉంటాడు, నవ్వడం, మెల్లగా చెప్పడం లాంటి పదాలు ఆయన డిక్షనరీలో లేదా అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి. భానుని చూసి నవ్వుతూ, నువ్వు ఇక్కడికి వచ్చి కొన్ని రోజులైంది, ఆయన ఈ మధ్య చాలా మారిపోయారు అంటుంది. భాను కళ్ళు పెద్దవి చేసి, అంటే ఇంకా ఘోరంగా ఉండేవాడా అంటుంది. అవును భాను, 2 సంవత్సరాల ముందు ఏం జరిగిందో తెలీదు కానీ ఆయన చాలా మారిపోయారు. ఇప్పుడు కొంచెం కూల్గా ఉంటున్నాడు. కానీ ఒక్కటి భాను, ఆయన నవ్వడం నేను కూడా 2-3 సార్లు చూసే ఉంటాను. చాలా బాగుంటారు సార్ నవ్వుతూ ఉంటే అంటాడు. వామ్మో, ఏంటి సార్ మీరు ఇక్కడ జాయిన్ అయ్యి 5 years అయింది కదా. అవును భాను, అందుకే నేను 2-3 times చూశాను. ఆఫీస్లో విక్రమ్ సార్ నవ్వడం చూసిన వాళ్ళు కూడా ఒక 5 or 6 members ఉంటారు అంతే. వామ్మో, ఏంటి సార్ అసలు ఎవరైనా ఇలా ఉంటారా? వాళ్ళ ఇంట్లో అందరూ ఇలాగే ఉంటారా ఏంటి? లేదు భాను, వాళ్ళ ఇంట్లో చాలా కూల్ అందరూ. సార్ వాళ్ళ అమ్మ నాన్నకి ఇద్దరు చాలా బాగా మాట్లాడతారు. సరే భాను, ఇంకా నేను వెళ్తాను, మనల్ని ఇలా చూస్తే ఇంకా అంతే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు చారి. అప్పుడే ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి, హలో విజయేంద్ర వర్మ కన్స్ట్రక్షన్స్ అంటుంది. అవతల వాళ్ళు విక్రమ్ ఫోన్ స్విచ్ ఆఫ్, తనతో మాట్లాడాలి అర్జెంట్ అంటారు. సారీ మేడం, సార్ బిజీ ఉన్నారు, అందుకే ఇప్పుడు మీరు మాట్లాడడం కుదరదు అంటుంది. ఆవిడ నవ్వుతూ, అవునా, మీ సార్తో సావిత్రి గారు కాల్ చేశారని చెప్పు, వెంటనే మాట్లాడతారు అంటుంది. ఒక్క నిమిషం అని విండో నుండి విక్రమ్ని చూస్తుంది. చాలా సీరియస్గా ఉన్నారు. వామ్మో, ఇప్పుడు ఈ హిట్లర్తో తిట్లు తినే కంటే ఆ మేడంకి సర్ది చెప్పడం బెటర్ అని. హలో మేడం, సారీ అండి, సార్ చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఆ హిట్లర్ని డిస్టర్బ్ చేసే సాహసం నేను చేయలేను, ప్లీజ్ నా బాధను అర్థం చేసుకోండి అంటుంది. మీరు మీ డీటెయిల్స్ చెప్పండి, నేను సార్కి ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది భాను అలా ఫోన్ పెట్టినందుకు సావిత్రికి చాలా కోపం వచ్చింది. వెంటనే మళ్ళీ విక్రమ్కి కాల్ చేసింది. అప్పుడే విక్రమ్ ఫోన్ ఆన్ చేశాడు. సావిత్రి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అంటాడు. ఏంటి విక్కీ సార్, నాతో మాట్లాడే టైం కూడా లేదా నీకు అంటుంది. ఏదో కొంచెం బిజీ ఉన్నా అమ్మా, అందుకే ఫోన్ ఆఫ్ చేశాను. ఆ అమ్మాయి ఎవరు, నీతో మాట్లాడనీకే వీల్లేదు అని చెప్పింది. అవునా, తనకి కొంచెం కూడా బుద్ధి లేదు అంటూ కొంచెం గట్టిగా అంటాడు. విక్కీ, నువ్వు నిజంగానే హిట్లర్గా మాట్లాడుతున్నావు. పాపం ఆ అమ్మాయి చెప్పింది నిజమే. అమ్మా, ఇవన్నీ నీతో భానునే చెప్పిందా అంటాడు. అదే నిజమేగా విక్కీ, నువ్వు అలాగే ఉంటావు అంటుంది సావిత్రి నవ్వుతూ. అమ్మా ప్లీజ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను నీకు అని చెప్పి కాల్ కట్ చేసి కోపంగా భాను దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఇంకా భాను పని అయిపోయింది హిట్లర్ చేతిలో. అప్పుడే భానుకి మీనా కాల్ చేయడంతో మాట్లాడుతూ ఉంది. ఏమైంది భాను, ఇంకా అవ్వలేదా అంటుంది మీనా. లేదు మీనా, ఈ హిట్లర్ ఇవాళ ఇంటికి వెళ్ళేలా లేడు, నాకేమో బాగా ఆకలిగా ఉంది. అదేంటి భాను, ఆఫ్టర్నూన్ తినలేదా అని మీనా అనగానే ఇవాళ ఆఫీస్లో జరిగిందంతా చెప్పింది భాను. అదంతా విన్న మీనా పడి నవ్వుతూ, భాను నీకు చాలా ధైర్యం ఎక్కువే అంటుంది. మరేమనుకున్నావు ఈ భానుమతి అంటే అంటుండగానే విక్రమ్ అక్కడికి వస్తాడు. భాను కంగారుగా లేచి నిలబడి కాల్ కట్ చేసింది. విక్రమ్ కోపంగా వచ్చి, నా కోసం ఎవరైనా కాల్ చేశారా అంటాడు. వచ్చింది సార్, ఎవరో సావిత్రి గారంట, మరి నాకెందుకు చెప్పలేదు అంటాడు. అసలు ఆవిడెవరో తెలుసా
తను మా అమ్మ అంటాడు కోపంగా. ఆ మాట వినగానే భాను గుండెల్లో బాంబు పేలినంత పని అయింది. అది సార్ మీరేగా ఎవరి కాల్ కనెక్ట్ చేయొద్దు అన్నారు అని మెల్లగా గొనిగింది. విక్రమ్ కోపంగా ఏంటి అని దగ్గరకొచ్చి భాను చేతిని గట్టిగా పట్టుకొని నీకెంత ధైర్యం ఉంటే నన్నే హిట్లర్ అంటావా అంటూ ఇంకా దగ్గరకొచ్చాడు. వాళ్ళ మధ్య ఇంచు గ్యాప్ కూడా లేదు. భాను విక్రమ్ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అంతలో విక్రమ్కి కాల్ రావడంతో ఆ సౌండ్కి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. విక్రమ్ వెంటనే అక్కడి నుండి గబగబా బయటికి వెళ్ళిపోయాడు. భాను చెయ్యిని రుద్దుకుంటూ ఎంత కోపిష్టి మనిషి ఈయన చెప్పినట్లుగానే చేసింది, అయినా కూడా అరుస్తాడేంటి హిట్లర్, ఇంకా నేను ఇక్కడ ఉండను అనుకుంటూ విక్రమ్ క్యాబిన్కి వెళ్ళింది. లోపల విక్రమ్ నాకేమైంది అసలు, భాను దగ్గరకు వస్తే నాకు ఎందుకు ఎలా అవుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో భాను విక్రమ్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇంకా ఇంటికి వెళ్ళొచ్చా అని అడిగింది. భానుని రాగానే విక్రమ్ వర్క్ చేస్తున్నట్టు ఫైల్లో తలపెట్టి తనని చూడకుండానే హా వెళ్ళు అంటాడు. భాను సరే అని అక్కడ నుండి బయటికి వచ్చింది. చుట్టూ చీకటిగా ఉంది. అయినా అలాగే కొంచెం ముందుకు వెళ్ళింది. రోడ్డు మీద ఒక్కరు కూడా లేరు. భానుకి కొంచెం భయం వేసింది. ఆయన కూడా ధైర్యం తెచ్చుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఏదైనా వెహికల్ వస్తుందో అని చూస్తుంది. అప్పుడే ఒక బైక్ అక్కడికి వచ్చింది. వాళ్ళు భానుని చూసి బైక్ స్టాప్ చేసి వాళ్ళలో ఒకడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు మేడం మేము తీసుకువెళ్తాము అంటూ భాను దగ్గరకు వచ్చారు. భాను వాళ్ళని చూసి కొంచెం కంగారు పడి వెనక్కి వెళ్ళింది. వాళ్ళు ఇంకా ముందుకు వస్తున్నారు. భానుకి కంగారు కాస్త భయంగా మారింది. ఇంకాస్త వెనక్కి అడుగు వేసింది. కానీ ఒక రాయి మీద కాలు పడడంతో భాను కింద పడి చేతికి దెబ్బ తగిలి బ్లడ్ కూడా కారుతుంది. విక్రమ్ భాను వెళ్ళగానే అటు చూశాడు. అప్పటికే చాలా నైట్ 10 అయింది. ఓ షెట్, అసలు నేను తనని అలా ఎలా పంపించాను ఈ టైంలో, అయినా తను కూడా వెళ్ళు అనగానే వెళ్ళింది. చీకట్లో ఎలా వెళ్ళాలి అని అడుగొచ్చుగా, అనవసరమైన వాటికైతే గొంతు పెంచుతుంది. అయినా తన గురించి తను ఏమనుకుంటుంది, కొంచెం కూడా భయం లేకుండా అని తిట్టుకుంటూ భాను కోసం వెళ్ళాడు విక్రమ్. ఏంటి మేడం ఎందుకలా భయపడుతున్నారు అంటూ ఇంకా దగ్గరికి వెళ్ళారు. భాను మెల్లగా తన బ్యాగ్లో చేయి పెట్టి అందులో ఉన్న కారం పొడి తీసి ఇద్దరి మీద చల్లింది. దాంతో వాళ్ళు మంట మంట అంటూ కింద పడి అరుస్తున్నారు ఇద్దరు. భాను వెంటనే తన చున్నీ తీసి ఇద్దరిని కట్టేసి పక్కనే ఉన్న కర్ర తీసుకొని ఏంట్రా ఒక్కదాన్నే ఉన్నాను అని ఏడిపిద్దామనుకున్నారు. ఎవరనుకున్నారా నన్ను, భానుమతి ఇక్కడ, ఏమనుకున్నారు అంటూ కొడుతూ ఉంది. భాను దెబ్బలకి తట్టుకోలేక సారీ అక్క ప్లీజ్ వదిలేయి అని ఒకడు, ఇంకోసారి ఇలా చేయమక్క నీకు దండం పెడతా వదిలేయి అంటూ బతిమాలుతున్నారు. నేను మీ చేతికి దొరికి ఉంటే వదిలేయండి అంటే వింటారా మీరు, అయినా మిమ్మల్ని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాన్రా, పోలీసులు రావాలి మిమ్మల్ని జైల్లో పెట్టాలి అంటూ ఫోన్ కోసం చూస్తుంది. అక్క నీ కాళ్ళు మొక్కుతా మమ్మల్ని వదిలే అక్క, ఇంకెప్పుడు ఎవరు జోలికి పోము అంటూ బతిమాలుతున్నారు. అంతలో విక్రమ్ అక్కడికి వచ్చి భాను చేసింది చూసి షాక్ అయ్యాడు. భాను ఫోన్ చేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పండ్రా పోలీసులకి ఫోన్ చేయమంటారా అంటూ అడుగుతుంది. వాళ్ళు భయంతో వద్దక్క మా ఇంట్లో తెలిస్తే మా పరువు పోతుంది, అవునక్క మా నాన్న అయితే నన్ను ఇంట్లోకి రానివ్వరు అంటూ ఏడుస్తారు. రే మీలాంటి వాళ్ళ వల్లనే కదరా ఆడవాళ్ళు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. మేం బయటికి రావాలంటే అమ్మ నాన్న అన్న తమ్ముడు ఆఖరికి పక్కింటోడు ఎదిరింటోడి సలహాలు తీసుకొని పంపిస్తారు. ఒక్కోసారి అన్నీ తెలుసుకున్నా పంపిస్తారు అనే నమ్మకం లేదు. ఒకవేళ అందరినీ ఒప్పించి బయటకు వస్తే మీలాంటి వెధవలు ఎవరో వచ్చి మా జీవితాన్ని నాశనం చేసి పోతాడు. అయినా మీలాంటి వాళ్ళు ఇలా చేశారు అంటే దానికి కారణం నిన్ను పెంచిన మీ అమ్మ నాన్నలది. అక్క సారీ మమ్మల్ని క్షమించు, ఇంకోసారి ఎప్పుడు మేము ఇలాంటి పని చేయము అంటూ బతిమాలుతున్నారు. భాను మాటలు విన్న విక్రమ్ క్లాప్స్ కొడతాడు. ఎవరా అని చూస్తే విక్రమ్. తనని చూడగానే భానుకి ఒకలాంటి ధైర్యం వచ్చింది. వెంటనే విక్రమ్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి తనని గట్టిగా పట్టుకుంది. విక్రమ్ కూడా భానుని హక్ చేసుకొని ఓదారుస్తున్నాడు. భాను వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు అంటాడు. విక్రమ్ కూడా వాళ్ళకి 4 తగిలించి పోలీసులకి కాల్ చేశాడు. కాసేపటికి పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళారు. తర్వాత విక్రమ్ భానుని కార్లో ఎక్కించుకొని తన హాస్టల్కి తీసుకెళ్లాడు. కార్ హాస్టల్ ముందు ఆపి భానుని చూశాడు. కానీ అప్పటికే భాను మంచి నిద్రలో ఉంది. లేపాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. అంతలోనే భాను ఫోన్ మోగుతుంది. భాను అయినా కూడా నిద్ర లేవడం లేదు. ఇంకా చేసేదేం లేక విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేయగానే వస్తే మెంటల్ దానా, ఇంకా ఎంతసేపు పడుతుంది రావడానికి, ఆ హిట్లర్ ఇంకా ఇంటికి పోడంటనా అంటూ అరుస్తుంది మీనా. విక్రమ్ కోపంగా హలో అన్నాడు. విక్రమ్ గొంతు వినగానే మీనా కంగారుగా ఫోన్ పెట్టేసింది.
విక్రమ్ మళ్ళీ కాల్ చేశాడు. మీనా లిఫ్ట్ చేసి మెల్లగా హలో అంది. విక్రమ్ నార్మల్గానే మీరు ఒకసారి బయటికి రండి అంటాడు. మీనా కంగారుగా ఎందుకు అని అడుగుతుంది. అది భాను అనగానే కంగారుగా ఏమైంది భానుకి అంటూ అడుగుతుంది. తనకేం కాలేదు, ముందు మీరు బయటికి రండి అంటాడు. మీనా కంగారుగా బయటికి వెళ్ళింది. విక్రమ్ని చూడగానే భాను ఏది సార్ అని అడుగుతుంది. కార్లో ఉన్న భానుని చూసి ఏమైంది తనకి అంటుంది విక్రమ్ని చూసి. ఏం కాలేదు, మీనా నిద్రపోతుంది అంటాడు. ఏంటి నిద్రపోతుందా? అయితే నిద్ర లేపకుండా నాకెందుకు కాల్ చేశారు అని అడుగుతుంది. విక్రమ్ రోడ్డు మీద జరిగిందంతా చెప్తాడు. అది విని వామ్మో మా భానుకి ఇంత ధైర్యం ఉందా అని అడుగుతుంది. మీనా తనని నిద్ర లేపాలని ట్రై చేస్తుంది, కానీ భాను గాఢ నిద్రలో ఉండటం చూసి లేపాలనిపించలేదు మీనాకి. విక్రమ్ ఇంకా చేసేదేం లేక భాను దగ్గరకొచ్చి తనని ఎత్తుకొని రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. భాను తన షర్ట్ని గట్టిగా పట్టుకుంది. విక్రమ్ మెల్లగా భాను చేతులని తీసి బెడ్ పై నుండి బయటికి వచ్చాడు. సడన్గా విక్రమ్ షర్ట్కి అంటిన బ్లడ్ చూసి కంగారుగా లోపలికి వెళ్ళి భానుని చూశాడు. భాను డ్రెస్కి బ్లడ్ ఉంది. విక్రమ్ భయంగా దగ్గరికి వెళ్ళి చూశాడు. తన చేయికి చాలా పెద్ద గాయమైంది. చాలా బ్లడ్ కూడా పోయినట్లుంది. మీనా కూడా అది చూసి కంగారుగా భానుకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. మీనా భానుని ఎంత పిలిచినా లేవడం లేదు. మీనాకెందుకో అనుమానం వచ్చి మొహం మీద నీళ్లు పోసింది. అది చూసి విక్రమ్ హే ఏం చేస్తున్నావు నువ్వు అంటారు కంగారుగా. మీరు కాస్త ఉండండి సార్ అని చెప్పి భానుని గట్టిగా తట్టి లేపింది. అప్పుడు మెల్లగా భాను కళ్ళు తెరిచి ఏమైంది అని అడిగింది. హాన బొందైంది అంటూ తనని మెల్లగా కూర్చోబెట్టింది మీనా. భాను చాలా సీరియస్గా ఉండటంతో మీనా వెంటనే తనకి జ్యూస్ తెచ్చి తాగించింది. ఇప్పుడు చెప్పు భాను ఏమైంది అని అడుగుతుంది మీనా. భాను రోడ్డు మీద జరిగింది మళ్ళీ చెబుతుంది. అది తెలుసులే అంటుంది. అవునా, నీకెలా తెలుసు? ఆ కోపిష్టి హిట్లర్ చెప్పాడా అంటుంది కోపంగా. పాపం విక్రమ్ అక్కడే ఉన్నాడు అని తెలియదు పాపకి. భాను మాటలకి మీనా కంగారుగా అయ్యో పాపం సార్ నిన్ను ఇక్కడి వరకు జాగ్రత్తగా తీసుకొచ్చారే అంటుంది. భాను కోపంగా అసలు నాకు ఇలా అవ్వడానికి కారణమే ఆయన. ఎప్పుడు చూసినా ఫేస్ని మాడిపోయిన ఆమ్లెట్లా పెట్టుకొని ఉంటాడు హిట్లర్. భాను కొంచెం చూసుకొని మాట్లాడవే అంటుంది మీనా. కానీ మేడం గారు మంచి ఫ్లోలో ఉన్నారుగా, సో ఎవరి మాట వినదు. అరే ఇంత చీకట్లో ఒక అమ్మాయి ఒంటరిగా ఎలా వెళ్తుంది అనే సెన్స్ కూడా లేదు ఆయనకి. ఏదో ఇవాళ నా అదృష్టం బాగుండి ఆ వెధవల నుండి తప్పించుకున్నా, లేదంటే నా పరిస్థితి ఏంటి అని భానుమతి ఏడుస్తుంది. మీనా భానుని దగ్గరికి తీసుకొని ఓదారుస్తుంది. ఎంత భయపడ్డానో తెలుసా మీనా నేను అంటూ అప్పుడు చూస్తుంది. ఇంకా అక్కడే నిలబడి భానునే చూస్తున్న విక్రమ్. ఇంకా ఏముంది, పాపకి విక్రమ్ని చూడగానే గుండాగినంత పని అయింది. భాను కంగారుగా మీనని పక్కకి జరిపి లేపడానికి ట్రై చేసి స్లిప్ అయి కింద పడిపోయింది. విక్రమ్ వెంటనే భానుని పడకుండా పట్టుకొని బెడ్పై కూర్చోబెట్టాడు. మీనా కంగారుగా టాపిక్ డైవర్ట్ చేయనీకే తర్వాత ఏమైంది అంటుంది. భాను కంగారులో ఏముంది సార్ వాళ్ళని పోలీసులకి అప్పగించి నన్ను కారులో తీసుకొచ్చారు అని చెబుతుంది. మధ్యలో చాలా నిద్రొచ్చి పడుకున్నా అంతే అంటుంది. నీ మొహం, అది నిద్ర కాదే, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావే మెంటల్ దానా అంటుంది మీనా. భాను అయోమయంగా చూస్తూ అవునా అంటుంది. భాను ఫేస్ చూడగానే విక్రమ్ గట్టిగా నవ్వుతాడు. విక్రమ్ నవ్వడం మొదటిసారి చూసిన ఇద్దరు ఒకేసారి అని షాక్ అవుతారు. వాళ్ళని చూసిన విక్రమ్ చిన్నగా నవ్వుతూ ఇంకా నేను వెళ్తాను భాను, టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోతాడు. విక్రమ్ వెళ్ళగానే భాను మీనాని కొడుతూ హిట్లర్ ఇక్కడే ఉన్నాడు అని చెప్పొచ్చుగా అంటూ అరుస్తుంది. మీనా నవ్వుతూ ఇప్పుడేమైంది, ఏమనకుండా వెళ్ళిపోయాడుగా. నీకొకటి చెప్పనా భాను, ఆయన నిజంగానే మాడిపోయిన ఆమ్లెట్ అలానే పెట్టారు, నువ్వు తిడుతూ ఉంటే అని చెప్పి మళ్ళీ నవ్వుతుంది. ఉదయం 7కి భాను ఫోన్ రింగ్ అయింది. మీనా స్క్రీన్ పైన ఉన్న హిట్లర్ నేమ్ చూసి చాలా నవ్వుతూ లిఫ్ట్ చేసింది. విక్రమ్ కంగారుగా ఇప్పుడు ఎలా ఉంది భాను అని అడిగాడు. సార్ బాగానే ఉంది, ఇంకా పడుకొనే ఉన్నాను, ఒక్క నిమిషం ఫోన్ చేస్తాను అంటుంది. వద్దు మీనా, నేను జస్ట్ తనకి ఎలా ఉందో అని కాల్ చేశాను, అందుకే. ఏమైనా చెప్పాలా సార్ తనకి అంటుంది. ఏం లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి కంగారుగా ఫోన్ పెట్టేశాడు విక్రమ్. మీనా నవ్వుతూ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఏదో జరుగుతుంది అనుకుంటూ ఉంది. ఏంటి మీనా నీలో నువ్వే నవ్వుకుంటూ ఉన్నావు, ఏంటో నాకు చెప్తే నేను నవ్వుతానుగా అంటుంది భాను.
ఏంటి మేడం గారు అప్పుడే లేచారు? ఎందుకు? ఇంకా కాసేపు పడుకోవచ్చుగా అంటూ నవ్వుతుంది. టైం ఎంత మీనా అని అడుగుతుంది భాను. ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తావు భాను అంటూ చేయి చూసి ఇప్పుడెలా ఉంది, పెయిన్ తగ్గిందా అని అడుగుతుంది. కొంచెం బెటర్, కానీ చెప్పు టైం ఎంత అని మళ్ళీ అడుగుతుంది. 9 అయింది మేడం గారు, కాఫీ తాగుతావా అంటుంది. వామ్మో, ఇవాళ నా పని అయిపోయింది మీనా అంటూ కంగారుగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. అంతలో భానుకి మళ్ళీ కాల్ వస్తుంది. మీనా కాస్త ఫోన్ చూడవా అంటుంది. సరే అని మీనా ఫోన్ దగ్గరకు వచ్చేసరికి ఫోన్ కట్ అయింది. వచ్చాక చూసుకుంటుందిలే అని వదిలేసింది మీనా. అంతలో భాను బయటకు వచ్చి ఎవరు మీనా కాల్ చేసింది అని అడుగుతుంది. ఏమోనే, చూసేవరకే కట్ అయింది, కానీ నువ్వెక్కడికి వెళ్తున్నావే ఇప్పుడు అంటుంది మీనా. ఇంకా ఎక్కడికి వెళ్తాను, ఆఫీస్కి అంటుంది అద్దం ముందు కూర్చొని. ఏం అవసరం లేదు, నీకు ఇంకా రెస్ట్ కావాలి, అందుకని మూసుకొని రూమ్లోనే ఉండు అంటుంది. అబ్బా మీనా, నేను బాగానే ఉన్నాను, ఒక్కదాన్ని రూమ్లో ఏం చేయాలి చెప్పు అంటుంది. నాకు అదంతా తెలీదు బాను, నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదంతే. అంతలో మళ్ళీ విక్రమ్ కాల్ చేశాడు భానుకి. మీనా కాల్ లిఫ్ట్ చేసి, సార్ భాను ఇంకా నీరజంగా ఉంది, అయినా కూడా ఆఫీస్కి వస్తాను అని అంటుంది, కాస్త మీరైనా చెప్పండి అంటూ. భాను చేతికి ఫోన్ ఇచ్చి మాట్లాడు అంది. భానుకి ఎవరో అర్థం కాక స్క్రీన్ మీద నేమ్ చూసి కంగారుగా హలో సార్ అంది. భాను, నువ్వు ఇవాళ ఆఫీస్కి రానక్కర్లేదు, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో అంటాడు. అయ్యో సార్, నేను బాగానే ఉన్నాను అంటుంది. విక్రమ్ కొంచెం గట్టిగా, నేను నీకు బాస్ని భానుమతి, నేను చెప్పింది నువ్వు వినాలి, అంతేకాని నువ్వు చెప్పింది వినను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. భాను కోపంగా మీనాని చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? విక్రమ్ గారు చెప్తే వింటావు, కానీ నేను చెప్తే వినవు అంతేనా అంటుంది. అబ్బా మీనా, నాకు చాలా బోర్ కొడుతుంది, నువ్వు కూడా ఇవాళ నాతో పాటు ఉండిపో, మనం షాపింగ్కి వెళ్దాం అంటుంది. మీనా నవ్వుతూ, మై డియర్ భాను, నాకు ఇవాళ ఆపరేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అంటుంది. భాను ఫేస్ మొత్తం డల్గా అయింది. అది చూసి మీనా, సరే ఫీల్ అవ్వకు భాను, నేను ఆఫ్టర్నూన్ వరకే వచ్చేస్తాను సరేనా, ఇంకా నేను వెళ్తాను, లేట్ అవుతుంది అని చెప్పి మీనా అక్కడి నుండి వెళ్ళిపోయింది. భానుకి ఏం చేయాలో తెలియక శంకర్కి కాల్ చేసింది. ఏంటి తల్లి, ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా అంటాడు. జరిగింది చెప్తే నాన్న కంగారు పడతాడు అని మనసులో అనుకొని, ఏం లేదు నాన్న, ఇవాళ లీవ్ తీసుకున్నా అంతే అంటుంది. అవునా, మీనా ఎలా ఉంది అని అడుగుతాడు. బాగుంది నాన్న. ఇంకా అమ్మ ఎలా ఉంది? మీ అక్కకేంటి తల్లి, మీ అమ్మకేంటి తల్లి? నా మీద అలుగుతూ అప్పుడప్పుడు తిడుతూ అలాగే ఉంది అన్నట్టు తల్లి విశాల్ నీకు కాల్ చేశాడా అని అడుగుతాడు. లేదు నాన్న, ఎందుకు అలా అడుగుతావు? తను కాల్ చేస్తే నేను మీకు చెప్తానుగా. అదిగా తల్లి, ఇవాళ అల్లుడు గారు హైదరాబాద్ వచ్చారంట, నిన్ను కలుస్తానన్నాడు, ఈవినింగ్ నువ్వేమంటావు తల్లి? అది నాన్న, సాయంత్రం నాతో షాపింగ్కి వెళ్తున్నా అంది. ఇప్పుడు ఫ్రీనే కదా తల్లి, ఒకసారి అల్లుడు గారిని కలిసి మాట్లాడి ఒకరి గురించి ఒకరు తెలుసుకోండి. నువ్వు నా కోసమే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు తల్లి అంటాడు శంకర్. అందుకే తన గురించి అన్నీ తెలుసుకో, నీకు విషయాలు నచ్చుతాడు తల్లి, ఒక్కసారి ఆలోచించు అంటాడు. ఇంకా శంకర్కి నో చెప్పడం ఇష్టం లేక, సరే నాన్న, తను కాల్ చేస్తే కలుస్తాను, ఇక ఉంటాను నాన్న అని చెప్పి కాల్ కట్ చేసింది. భానుకి మనసేం బాగోలేక సుమకి కాల్ చేసింది. సుమ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి మేడం, మేము నీకు ఇంకా గుర్తున్నామా అంటుంది వెటకారంగా. అబ్బా ఆపవే తల్లి, ఇక్కడ నా పరిస్థితి ఏం బాగాలేదు అంటుంది. సుమ కంగారుగా ఏమైంది అని అడుగుతుంది. ఇందాక నాన్నకి కాల్ చేశాను, ఈ మధ్య ఆయన నా గురించి అడగడం మానేసి ఎప్పుడూ ఆ విషయాల గురించే చెప్తాడు. ఇవాళ ఆయన గారు హైదరాబాద్కి వచ్చాడంట, నేను వెళ్ళి కలవాలంట. నాకు అస్సలు నచ్చడం లేదు. సుమా, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను చెప్పవే. వీడికి తోడు ఆఫీస్లో నా బాస్ పెట్టే టార్చర్. అవునా, ఆఫీస్లో ఏమైంది ఇంకా అని అడుగుతుంది. ఆఫీస్లో భానుకి విక్రమ్కి జరిగిన అన్ని గొడవల గురించి చెప్పింది, కానీ నైట్ రోడ్డు మీద జరిగింది మాత్రం చెప్పలేదు. సుమ నవ్వుతూ, ఇద్దరు భలే సరిపోయారే అంటుంది. అది సరే కానీ అక్క గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. ట్రై చేస్తున్నానే కానీ ఏం తెలియడం లేదు. అప్పుడు వర్క్ చేసిన కంపెనీకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వడం కుదరదు అంటున్నారు. అప్పుడు వాళ్ళున్న హాస్టల్ అడ్రస్కి వెళ్ళినా కానీ అప్పుడు అక్కడ హాస్టల్ లేదు, తీసేశారంట. ఏం చేయాలో తెలియడం లేదు సుమ అని బాధపడుతుంది. భాను, నువ్వేం బాధపడికే, ఏదో ఒక దారి దొరుకుతుంది అని ధైర్యం చెప్తుంది సుమ. సుమతో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది భాను. అక్కడ విక్రమ్కి ఆఫీస్లో చారికి కాల్ చేసి ఏదో ఫైల్ తీసుకురా అని చెప్పాడు. చారి అక్కడికి వచ్చి ఇంకా ఏదో ఫైల్ ఇచ్చాడు. అది చూడగానే విక్రమ్ కోపంతో ఫైల్ విసిరేసి, నేనేం చెప్పాను, నువ్వేం తీసుకొచ్చావు అంటూ అరిచాడు. ఆ అరుపులు వినగానే ఆఫీస్లో అందరూ భయంతో రెడ్ అలర్ట్ అయ్యారు. వామ్మో, ఏదో జరిగింది, హిట్లర్ మంచి వేడి మీద ఉన్నాడు అని అందరూ సీరియస్గా వర్క్ చేస్తున్నారు.
లోపల చారి భయంగా వచ్చి మళ్ళీ ఇంకో ఫైల్ తీసుకొని వెళ్ళాడు. అది చూడగానే విక్రమ్ కళ్ళు ఎర్రగా అయ్యాయి. ఏంటి చారి ఇది? ఒక ఫైల్ తీసుకురా అంటే తేవడం కూడా చేతి కావడం లేదు. ఇంకా ఎందుకు ఇక్కడ వర్క్ చేయడం అంటూ అరుస్తూనే ఉన్నాడు. చారి బలవంతంగా నోరు తెరిచి భానుకి తెలిసి ఉంటుంది సార్, ఆ ఫైల్ ఎక్కడుందో అంటాడు. భాను పేరు వినగానే విక్రమ్కి నైట్ జరిగింది గుర్తుకొచ్చింది. మళ్ళీ వెంటనే తన ఆలోచనల్ని రానియకుండా, అంటే ఆ అమ్మాయి ఆఫీస్ రాకపోతే ఇక్కడ ఇంకా ఏ పనులు జరగవంతేనా అని చారిని చూస్తాడు. చారి ఏం మాట్లాడకుండా నిలబడ్డాడు. ఆ మాట చెప్పడానికి నీకు బుద్ధి లేదా చారి? వెళ్ళిక్కడి నుండి అని గట్టిగా అరిచాడు. చారి ఒక్క సెకండ్లో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బయటికి వచ్చి ఊపిరి గట్టిగా తీసుకొని వాము బతికిపోయాననుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్నాడు. భానుకి ఇంకేం చేయాలో తెలియక ఫోన్ చూస్తూ ఉంది. అంతలో ఏదో అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. భాను లిఫ్ట్ చేసి హలో ఎవరు అంది. భాను నేను విశాల్ని అంటాడు. ఆ పేరు వినగానే భానుకి ఎందుకో నచ్చడం లేదు. అయినా ముభావంగా మీరా ఎలా ఉన్నారు అని అడిగింది. ఏమైంది భాను, నీ వాయిస్ చాలా డల్గా ఉంది, ఒంట్లో బాగాలేదా అని అడుగుతాడు. అదేం లేదు బాగానే ఉన్నాను అంటుంది. భాను మామయ్య గారు చెప్పారా నీకు నేను హైదరాబాద్ వచ్చాను అని అంటాడు. మీరు నన్ను కలవాలంటే నాతో చెప్పాలి కానీ నాన్నతో ఎందుకు చెప్పిస్తారు అంటుంది. అంటే భాను నువ్వేమంటావో అని భయం, అందుకే ఇప్పుడు కలుస్తావా నన్ను అంటాడు విశాల్. భానుకి ఎందుకో కంగారుగా అనిపించి నో చెప్పాలనుకుంది కానీ నాన్న ఫీల్ అవుతారు అని సరే కలుస్తాను అంటుంది. విశాల్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్కడికి రావాలో చెప్పు భాను, ఇప్పుడే వస్తాను అంటాడు. ఏం వద్దండి, నేను సంగీత్ కాఫీ షాప్కి వస్తాను, మీరు ఎక్కడికి రండి అని చెప్పి కాల్ కట్ చేసింది. భాను రెడీ అయ్యి కాఫీ షాప్కి వెళ్ళింది. అప్పటికే అక్కడ విశాల్ వచ్చి భానుని చూస్తూ ఉన్నాడు. భాను విశాల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఎలా ఉన్నావు భాను అని చాలా ప్రేమగా అడిగాడు విశాల్. బాగున్నాను, మీరెలా ఉన్నారు అని అడుగుతుంది భాను. భాను నిన్నొక్కటి అడుగుతా చెప్తావా అంటాడు. భాను మొహమాటంగా చెప్తాను అంటుంది. అబ్బా ప్లీజ్ ఫస్ట్ నన్ను నువ్వు మీరు అని పిలవకు, విశాల్ అని పిలువు, నాతో కొంచెం ఫ్రీగా ఉండు భాను. సరే నేను వెళ్ళి నీకోసం కాఫీ తెస్తాను, నువ్వు అప్పటి వరకు నన్ను విశాల్ అని పిలవడానికి ట్రై చేయి అని చెప్పి వెళ్ళాడు. విశాల్ భానుకి ఇష్టమైన క్యాపుచినో తీసుకొని వచ్చాడు. భాను ఏం మాట్లాడకుండా కాఫీ తాగుతూ ఉంది. భాను నువ్వెవరికైనా మాట ఇచ్చావా, నీ స్వరపేటికని ఎక్కువగా వాడను అని అంటాడు. భానుకి అర్థం కాక చూస్తూ ఏంటి అని అడిగింది. మరెందుకు ఇంత సైలెన్స్గా ఉన్నావు అంటాడు. భాను నవ్వుతూ అదేం లేదు విశాల్ అంటుంది. అబ్బా భాను, నువ్వు నా పేరు పిలిస్తే అనిపిస్తుంది నా పేరు కూడా ఇంత బాగుంటుందా అని. ఇంకా మీ బిస్కెట్లు వేయడం ఆపేయండి. అదిగో మళ్ళీ అండి ఏంటి భాను. సరే ఇంకా విశాల్ అని పిలుస్తా. చెప్పు భాను, ఆఫీస్ ఎలా ఉంది, అంతా ఓకే కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు భాను నేను చూసుకుంటా అనగానే అలాంటిదేం లేదు విశాల్, బాగానే ఉన్నాను. సరే విశాల్ ఇంకా వెళ్దాం, నా ఫ్రెండు రూమ్కి వచ్చే టైం అయింది అంటుంది. సరే భాను పద, నిన్ను నేను డ్రాప్ చేస్తాను అంటాడు. ఇద్దరు కలిసి బయటకు వచ్చారు. అప్పటికి టైం 4 అయింది. భాను నువ్వు ఇక్కడే ఉండు, కార్ తీసుకొని వస్తాను అని విశాల్ వెళ్తాడు. అప్పుడే ఒక పాప రోడ్ క్రాస్ చేయాలని చూస్తుంది కానీ తనే వెనక్కి వస్తున్న కార్ని చూసుకోకుండా వెళ్తుంది. భాను కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పాపని పక్కకి లాగి చూస్తుంది. నీహా నువ్వేంటి ఇక్కడ, ఎందుకు ఇలా రోడ్డు మీదకి వచ్చావు, కొంచెంలో ఎంత ప్రమాదం తప్పింది అంటూ కంగారుగా నీహాని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంది. సారీ అక్క, అది ఐస్ క్రీమ్ కొనుక్కుందామని వచ్చాను అంటుంది అమాయకంగా. భాను నవ్వుతూ సరే పద, నీకు నేను ఇప్పిస్తా ఐస్ క్రీమ్ అంటూ తీసుకొని వెళ్ళింది. విశాల్ కార్ తీసుకొని వచ్చేలోపు అక్కడ భాను లేకపోవడంతో కంగారుగా తనకి కాల్ చేశాడు. భాను లిఫ్ట్ చేయడం లేదు. దాంతో విశాల్కి కంగారు ఎక్కువైంది. కార్ దిగి చుట్టూ తిరిగి చూస్తూ ఉన్నాడు. దూరంగా ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గర భానుని చూసి కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి నీకేమైనా బుద్ధుందా భాను, ఐస్ క్రీమ్ కావాలంటే నన్ను అడగాలి కానీ ఇలా చెప్పకుండా వస్తే ఎంత కంగారు పడ్డానో తెలుస్తా అంటూ అరుస్తాడు. ఫస్ట్ టైం ఎందుకో భానుకి విశాల్ మీద ఒక మంచి ఒపీనియన్ కలిగింది. సో మరి ఆ తర్వాత స్టోరీ ఎలా ఉండబోతుంది, మేబీ నీహా వల్ల బాబాయి మన హిట్లరే అని నాకు అనిపిస్తుంది. మీకు అలాంటిది ఏమైనా అనిపిస్తే నా కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ ముందు ముందు ఎలా జరగబోతుంది అనేది ఇంకా చూద్దాం నెక్స్ట్ వీడియోలలో. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.